కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పురమల శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ లలిత ఓట్లు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు సంతోష్ అన్నారు. ఓట్ చోర్ అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి పాలనలోని రాష్ట్రంలో దొంగ ఓట్లను బయటపెట్టడం లేదని ఆక్షేపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ అతని భార్యకు దుర్షడ్ గ్రామంలో అలాగే రూరల్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలో 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాటిశెట్టి సంతోష్ కుమార్ కరీంనగర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడిని. మరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పురమల్ల శ్రీనివాసు వారి యొక్క శ్రీమతి పురమల్ల లలిత గారు మరి గతంలో వీరు జడ్పీటీసీగా సర్పంచులుగా ఉప సర్పంచులుగా గెలిచి బొమ్మకల్ కేంద్రంగా మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఇటీవల కాలంలో ఇరుకుల్ల గ్రామంలో ఇటు బొమ్మకల్ గ్రామంలో మరియు ఇరుకుల్ల గ్రామంలో కూడా ఓటు హక్కును కూడా వీరును కల్పించుకోవడం జరిగింది. మరి వీరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కానీ ఈ ఓట్ చోరీ గురించి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. కానీ కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పురమల్ల శ్రీనివాస్ గారు మరి 2 ఓట్లను ఎట్లా కలిగి ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలను డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా మరి ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పాలని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే వీరు ఇరుకుల్ల ఈ నాయకులు కానీ అధికారులు కానీ మరి ఇరుకుల్ల గ్రామంలో ఏ విధంగా మరొక ఓటును కల్పించడం జరిగిందో సమాధానం చెప్పాలి. వెంటనే ఇరుకుల్ల గ్రామంలో ఉన్న ఓటు హక్కుని తొలగించాలని మేము అధికారులను ఆర్టీఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్ చోరు గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి 2 గ్రామాలలో ఒకటి మున్సిపల్ ఒకటి కార్పొరేషన్లో ఓటు హక్కు ఉంటుంది మరియు కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలో ఓటు హక్కు ఉన్నది. మరి ఇది ఓట్ చోరీ కాదా అని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఇకనైనా ఓట్ చోరీ గురించి బంద్ చేసి ముందు దీని గురించి సమాధానం చెప్పి ప్రజలకు రావాలని డిమాండ్ చేస్తున్నాము.